హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పెసరావకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడిలో మామూలుగా మనం ఆవపిండి మెంతిపిండి వేస్తాం కదా మామిడికాయ పచ్చడికి. దీనిలో మామిడికాయ మెంతిపిండి ఆవపిండి వేయకుండా పెసరపప్పు పొడి చేసి కలపడం వల్ల అంత వేడి ఉండదు. ఆవకాయ పచ్చడిలాగా సమ్మర్లో తినడానికి బాగుంటుంది. 2 కప్పుల మామిడికాయ ముక్కలకి అరకప్పు పెసరపప్పుని ముందుగానే కడిగి ఆరబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసేటప్పుడు కొంచెం బ్రౌనిష్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ టైంలో అది మనకి మంచి స్మెల్ వస్తుంది, బాగా తెలుస్తుంది. దాన్ని ఆరబెట్టుకొని మిక్సీ వేసుకొని కొంచెం బరకగా, అంటే మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా మీడియంగా ఉండేలాగా పౌడర్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఆ రకంగా ఉండేలాగా పౌడర్ చేసుకోండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి రెడీ చేసుకుని పెట్టుకుని ముందుగా ఒక డ్రైగా ఉన్న గిన్నెలోకి 2 కప్పుల మామిడికాయ ముక్కలను తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి బాగా కలుపుకొని, అరకప్పు నూనె పడుతుంది పచ్చడి మొత్తానికి. దానిలో కొంచెం నూనె ముందుగా వేసుకొని పసుపులో ముక్కల్ని బాగా అంతా నూనె పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా కలిపేసి దానిలో మనం ముందుగా రెడీ చేసుకున్న అరకప్పు పెసరపిండిని కూడా ఆ ముక్కల్లో వేసేయాలి. తర్వాత అరకప్పు కారం, పావు కప్పు ఉప్పు వేసి ముక్కలకు బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక దానిలోకి ముందుగా ఒక ఎల్లుల్లిపాయ, మొత్తం పెద్ద ఎల్లుల్లిపాయని మొత్తం ఒలిసి దాన్ని కచ్చాపచ్చా దంచి పెట్టుకోవాలి. మెత్తగా అవ్వకుండా దంచి పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మనం ఇందాక కొంచెం నూనె వేసాం కదా, మిగిలిన నూనె ఉంది కదా అరకప్పులో, ఆ నూనె వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసి మొత్తం కలిపి మిక్స్ చేసుకొని బాగా ముక్కలకి ఆయిల్, ఉప్పు, కారం అన్నీ పట్టేలాగా చేసి దాన్ని కలిపేసి మూత పెట్టి ఉంచాలి. నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి తీసి కలిపి నూనె అంతా సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కలుపుకొని, అవసరమైతే నూనె ఉప్పు కలుపుకొని రెడీ చేసుకోవాలి. అంతే, మనం తినడానికి టేస్టీ పెసరావకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని ఎందులో తిన్నా బాగుంటుంది. రైస్లో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఆహా అనాల్సిందే.